హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ భారతీయ సమాజంలోని కులం అనే టాపిక్ గురించి అయితే మనం తెలుసుకుందాము. ఓకేనా? ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కులము అనే టాపిక్ గురించి అయితే క్యాస్ట్. సో మనం రెగ్యులర్గా వింటున్న నేమే ఇది. ఓకేనా? సో దీని గురించి కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. మనం తెలుసుకున్నవే ఉంటాయి కంప్లీట్గా. సో ఇంకా కొంచెం డెప్త్గా మనకి వస్తుంది. ఓకే, సో క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదము కాస్టా అనే స్పానిష్ పదం నుండి ఉద్భవించిందంట. కాస్టా స్పానిష్ పదము కాస్టా, క్యాస్ట్ అనేది కాస్టా అనే స్పానిష్ పదం నుంచి ఉద్భవించింది. కాస్టా అనగా స్పానిష్లోని తెగ లేదా జాతి లేదా వారసత్వ లక్షణాల సంక్లిష్టత లేదా సంతతి అని అర్థం అంట. కాస్టా అంటే తెగ, జాతి లేదా వారసత్వ లక్షణాల సంశ్లిష్టత లేదా సంతతి అని అర్థం అనమాట. కాస్టా అనే పదము కాస్టస్ అంటే పరిశుద్ధమైన అని అర్థమట. కాస్టస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. క్యాస్ట్ అనే ఇంగ్లీష్ పదము కాస్ట్ అనే స్పానిష్ పదం నుంచి వచ్చింది. ఈ కాస్టా అనే పదము కాస్టస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చిందన్నమాట. క్యాస్ట్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించింది గార్సియా డి ఓర్టా 1563లోని ఉపయోగించారంట. క్యాస్ట్ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించింది ఎవరు? గార్సియా డి ఓర్టా. ఓకే, 1563లో గార్సియా డి ఓర్టా. భారత్లో జాతి అని పిలిచే వర్గాలను సూచించడానికి పోర్చుగీస్ వారు మొదటగా క్యాస్ట్ అనే పదాన్ని ఉపయోగించారు. ఎవరు ఉపయోగించారు ఫస్ట్ సారి? గార్సియా డి ఓర్టా 1563లో గార్సియా డి ఓర్టా. భారత్లో 17వ శతాబ్దం వరకు క్యాస్ట్ అనే పదాన్ని వాడలేదు. కుల వ్యవస్థ ప్రాచీన సామాజిక సంస్థ, హిందూ సమాజ ప్రత్యేక లక్షణము. దీనికి మూలము ఇండో ఆర్యన్ సంస్కృతి యొక్క వర్ణ వ్యవస్థ. వర్ణ వ్యవస్థలో అనులోమ ప్రతిలోమ వివాహాల వల్ల వర్ణ సంకరం జన్మించిన వారిని జాతులు అన్నారు. ఓకే, కులం అనేది ఒక సంకుచిత స్థరీకరణ పద్ధతి, క్లోజ్డ్ స్ట్రాటిఫికేషన్. అనగా కులం మీద ఆధారపడిన సమాజంలో చలనం తక్కువ. మజుందార్ మరియు మదన్ల ప్రకారము కులము ఒక బంధిత సమూహము, క్లోజ్డ్ గ్రూప్. బెయిలీ మరియు ఎంఎన్ శ్రీనివాసుల ప్రకారము కులాలు నిర్మితాలు అంటే స్ట్రక్చర్స్. భారతీయ సమాజం ఒక సామాజిక నిర్మితికి ఒక ప్రత్యేక ప్రాచీన సామాజిక సంస్థగా కులాన్ని వర్ణించవచ్చును. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ సారి క్యాస్ట్ అనే పదాన్ని ఎవరు వాడారు? గార్సియా డి ఓర్టా కాదు, డి ఓర్టా 1563లోని వాడారు. సో అది ఫస్ట్. క్యాస్ట్ అనేది స్పానిష్ పదం నుంచి వచ్చింది. సో స్పానిష్ పదము అయిన కాస్టా నుంచి వచ్చింది. కాస్టా అనే పదము లాటిన్ పదమైన కాస్టస్ అనే పదం నుంచి వచ్చింది. సో కాస్టా అనగా ఏంటంటే తెగ, జాతి లేదా వారసత్వ లక్షణాలన్నీ. కాస్టస్ అంటే పరిశుద్ధమైన అనే అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ నిర్వచనాలు ఇచ్చారు, డెఫినేషన్స్. రిస్లే ప్రకారము క్యాస్ట్ అంటే ఏంటంటే కొన్ని సమూహాలు లేదా కుటుంబాలు కలిసి ఒకే పేరుతోనో ఒకే విధమైన వంశానుక్రమంతోనో ఉండి వంశపారంపర్యంగా ఒకే విధమైన పేరుతో వ్యవహృతమై సాధర్మంతో ఉండడము. ఓకే, లుండ్బర్గ్ ఇతని ప్రకారం ఏంటంటే కులం ఒక బంధిత సామాజిక వర్గము, గతిశీలత, అంతస్తు, విభేదాల విషయాల్లో చాలా బంధితంగా ఉండే స్థరీకరణ వ్యవస్థనే కులము అంటారు. లుండ్బర్గ్ అనే అతను అలా చెప్పారు. నెక్స్ట్ బ్లంట్ ఏమని చెప్పారంటే కులం ఒక సజాతి సమూహము లేదా సజాతీయ సమూహాల మొత్తము. భోగి ఏమని చెప్పారంటే వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేకతలతో క్రమానుగత శ్రేణిలో అమర్చబడిన సమూహాలు. ఇతని ప్రకారము కులానికి 3 లక్షణాలు ఉంటాయంట. ఏంటేంటి? క్రమానుగత శ్రేణి, వంశపారంపర్యంగా వచ్చే ప్రత్యేకీకరణ మరియు వికర్షణ. నెక్స్ట్ క్యాథలిన్ గఫ్ ఇతను ఏమని చెప్పారంటే కులాలు జన్మ ద్వారా ఏర్పడిన అంతస్తు సమూహాలు. ఇవి ఒక క్రమశ్రేణిలో అమర్చబడి ఉంటాయి. కులాలు అంతర్వివాహ సమూహాలు సాధారణంగా ఒక వృత్తితో ముడిపడి ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్యాల్కర్ అభిప్రాయం ప్రకారము కులము 2 లక్షణాలు గల సమూహము. 2 లక్షణాలు ఉంటాయి. ఇవి ఒకటి పుట్టుక ద్వారా వచ్చే సభ్యత్వము, బహిర్వివాహాన్ని నిషేధించడం. రెండోది ఎంఎన్ శ్రీనివాసు కులాన్ని ఒక మౌలిక వ్యవస్థగా వర్ణించాడు. ఇతని అభిప్రాయం ప్రకారము ప్రతి కులము ఎన్నో ఉపకులాలుగా విభజించబడి ఉంటుంది. ఈ ఉపకులాలు అంతర్వివాహ యూనిట్లు ఒకే వృత్తిని అవలంబిస్తాయి, ఒకే సామాజిక సంస్కార జీవితాన్ని, సమిష్టి సంస్కృతిని కలిగి ఉంటాయి. కుల సభ్యులను ఒక అధికార యంత్రాంగం పంచాయతీ
నియంత్రిస్తుంది. సో బెయిలీ నిర్వచనం ప్రకారం ఏంటంటే వేర్పాటు, క్రమశ్రేణి అనే 2 సూత్రాల ఆధారంగా కుల సమూహాలు ఒక వ్యవస్థగా ఏకీకృతం అవుతాయి. జుమాంట్ అభిప్రాయం ప్రకారము కులము స్థిరీకరణ రూపం కాదు, అసమానత ప్రత్యేక రూపము. ఓకే, సో నెక్స్ట్ కులం ఆవిర్భావ సిద్ధాంతాలు, ఆరిజిన్ ఆఫ్ క్యాస్ట్ థియరీస్. సో ఆవిర్భావ సిద్ధాంతాలు ఏంటి? దైవం నుండి కులం ఆవిర్భావము లేదా దైవదత్త సిద్ధాంతము, డివైన్ థియరీ. సో దీని ప్రకారము విశ్వ పురుషుని శరీర భాగాలైన నోటి నుండి బ్రాహ్మణులు, భుజాల నుండి క్షత్రియులు, తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఆవిర్భవించారు. ఓకే, సో ఇక్కడ నోటు అస్పృశ్యులు ఆదిమ తెగలు ఆవిర్భవించిన రీతి పురుష సూక్తంలో వివరించబడలేదు. మను సిద్ధాంతం కూడా ఈ మను కూడా ఏంటంటే ఈ సిద్ధాంతాన్ని సమర్థించాడు. సో ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు. మను ధర్మశాస్త్రము, దీనినే మనునీతి లేదా చట్టము లేదా న్యాయము లేదా స్మృతి అని అంటారు. ఇది మను అంటే గురువు, భృగు విద్యార్థులకు మధ్య జరిగిన సంభాషణల సమాహారము. ఇది వర్ణ వ్యవస్థను పూర్తిగా సమర్థించినది కావున దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో నెక్స్ట్ దైవం నుండి ఆవిర్భావాన్ని. నెక్స్ట్ వృత్తి సిద్ధాంతము. సో వృత్తి సిద్ధాంతం ఏంటంటే దీన్ని ప్రతిపాదించింది నెస్ ఫీల్డ్. వృత్తి సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? నెస్ ఫీల్డ్. ఈ సిద్ధాంతం ప్రకారం కులానికి మూలము ప్రజలు ఆచరించే వృత్తులే. ఇతను కుల ఆవిర్భావానికి జాతి కానీ మతం కానీ కారణం కాదన్నాడు. హిందూ దేశంలో కులాలు ఏర్పడము, వాటిలో హెచ్చుతగ్గులు కలగడానికి మానవ పరిశ్రమల సమాజ చరిత్ర ముఖ్య సూచిక అని అన్నాడు. వృత్తి సిద్ధాంతాన్ని బలపరిచింది డెంజిల్ ఇబ్బెస్టన్ ప్రకారం కులంలోని అంశాలు ఏంటంటే 1. ఆదిమ జాతులన్నింటిలోనూ తెగల వ్యవస్థీకరణ జరిగింది. హిందూ దేశంలో మతపరమైన విధులు నిర్వహించే వారిని ఉన్నతంగా భావించారు. దైవ కార్య నిర్వహణ చేయడం వారసత్వంగా లభిస్తూ ఉండేవారిని ఉన్నతులు అన్నారు. కులం నుండి కొన్ని వృత్తి నియమాలు ఏర్పాటు చేసి వివాహం జరగడానికి పరిమితులు నిర్ణయించారు. ఇది మనకి వృత్తి సిద్ధాంతం. నెక్స్ట్ జాతి సిద్ధాంతము. దీన్ని అభివృద్ధి పరిచింది హెర్బర్ట్ రిస్లీ. ఇతను రాసిన పుస్తకము ద పీపుల్స్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇతని ప్రకారము పర్షియా నుండి ఇండో ఆరియన్స్ వలస రావడంతో కుల వ్యవస్థ ఆవిర్భవించింది. సమాజంలో వ్యక్తుల శరీర రంగు, ఎత్తు వంటి లక్షణాల ఆధారంగా జాతులు ఏర్పడినవి. జాతులలో వైవిధ్యాన్ని బట్టి కులాలు ఏర్పడినవి. ఓకే, ఇక్కడ నోట్ అని ఇచ్చారు. రిస్లే బ్రిటిష్ ఐసిఎస్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ అధికారి, మాజీ జనాభా లెక్కల కమిషనర్. రిస్లే బ్రిటిష్ ఐసిఎస్ అధికారి, అలాగే మాజీ జనాభా లెక్కల కమిషనర్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ హెర్బర్ట్ రిస్లీ అని చెప్పాం కదా, ఇతను జాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. రేషియల్ థియరీ. జాతి మరియు వృత్తి సిద్ధాంతము, రేషియల్ అండ్ ఫంక్షనల్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది పిఎఫ్ స్లేటర్. ఇతని ప్రకారం దక్షిణ భారత్లో కుల వ్యవస్థ ఉత్తర భారత్ కంటే బలంగా ఉంది. కావున కుల వ్యవస్థ ఆర్యులు భారత్లోకి రాకముందే నుండే ఉండి అది వివిధ రకాల వృత్తులకు దారి తీసింది. ఇతని ప్రకారము ఆర్యులు భారత్లోకి ప్రవేశించిన తర్వాత కుల వ్యవస్థ బలపడినది. ఓకే, నెక్స్ట్ సంస్కార సిద్ధాంతము, రైట్స్ అండ్ రిచువల్స్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది హోకాట్ అండ్ సెనాట్ సంస్కార సిద్ధాంతాన్ని ప్రతిపాదించారంట. భారతదేశము మత సంస్కారాలకు కేంద్రము. సంస్కార విధులు వంశపారంపర్యంగా సంక్రమించి కులాలుగా రూపుదాల్చాయని ఈ సిద్ధాంతం తాలూకా భావన అన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే మతాల ఉచ్చారణ, మేళతాళాలు, ప్రదేశాన్ని శుభ్రపరచడం మొదలైనవి. సాంప్రదాయ అధ్యయనంలో సెనాట్ గమనించినట్లుగా వర్ణాలు మొదట్లో కొన్ని అంశాలలో ఫ్యూడల్ ఎస్టేట్ను పోలి ఉన్నాయి. దానికి సంబంధించిన లక్షణాలు ఏంటంటే సమూహాల క్రమానుగత శ్రేణీకరణ ఉంది, సమూహాల విషయంలో ఖచ్చితమైన విభజన ఉంది, సంక్లిష్టమైన హక్కులు, విధుల ఆధారంగా వారికి అంతస్తు ఉండేది. నెక్స్ట్ భౌగోళిక సిద్ధాంతము. సో దీన్ని ప్రతిపాదించింది గిల్బర్ట్. భౌగోళిక సిద్ధాంతాన్ని దేశ భౌగోళిక అంశాలైన శీతోష్ణ స్థితి, సముద్ర తీర ప్రాంతాలు, నదీ మైదానాలు, పర్వత ప్రాంతాలు, మెట ప్రాంతాల వల్ల ప్రజలు సమూహాలుగా ఏర్పడి వివిధ వృత్తులను అవలంబిస్తూ ఉంటారు. ఈ విధమైన భౌగోళిక అంశాల ఫలితంగా ఏర్పడిన సమూహాలే కులాలుగా ఉన్నాయని చెప్పేసి గిల్బర్ట్ చెప్పారనమాట. నెక్స్ట్ రాజకీయ సిద్ధాంతము. సో రాజకీయ సిద్ధాంతం ఏంటంటే
దీన్నే బ్రాహ్మణికల్ సిద్ధాంతము అంటారు. దీన్ని ప్రతిపాదించింది అబ్బే డుబోయిస్. దీన్ని బ్రాహ్మణికల్ సిద్ధాంతం అంటారు. దీన్ని ప్రతిపాదించింది అబ్బే డుబోయిస్. ఇతను రాసిన గ్రంథము హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమోనీస్. హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమోనీస్. ఇతను 19వ శతాబ్దంలో భారత సమాజంపై అధ్యయనం చేశాడు. దీన్ని బలపరిచింది ఘరియే. ఓకే, దీన్ని బలపరిచింది ఘరియే అన్నమాట. నెక్స్ట్, భారత్లో కుల వ్యవస్థకు ప్రధాన కారణము బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు. భారత్లో కుల వ్యవస్థకు ప్రధాన కారణము బ్రాహ్మణుల యొక్క ఆచార వ్యవహారాలు. ఎగ్జాంపుల్, వివాహాలపై ఆంక్షలు, నీరు అండ్ ఆహారంపై నియంత్రణ, శుద్ధి అశుద్ధి అలాంటివి అన్నమాట. నెక్స్ట్, మన సిద్ధాంతము. దీన్ని ప్రతిపాదించింది హటన్, బ్రిటిష్ అడ్మినిస్ట్రేటర్ అంట. ఇతను రాసిన గ్రంథము క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పేసి హటన్ అనే అతను రాశాడు. ప్రాచీన నమ్మకాలైన మన అనే మానవాతీత శక్తులపై నమ్మకం వలనే కుల వ్యవస్థ ఆవిర్భవించిందని ఇతని తాలూకా అభిప్రాయము. ఈ నమ్మకం ఎక్కువగా గిరిజన తెగల్లో కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్, బహుళకారక సిద్ధాంతము, మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ. దీన్ని ప్రతిపాదించింది ఎస్సి రాయ్, ఆర్కే ముఖర్జీ, డిఎన్ మజుందార్, రామ్ అహూజా. బహుళకారక సిద్ధాంతం. రామ్ అహూజా రాసిన గ్రంథాలు ఇండియన్ సోషల్ సిస్టమ్, సోషల్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండియా, సొసైటీ ఇన్ ఇండియా. ఓకే, గ్రంథాలు ఇవి. వీరి ప్రకారం కుల వ్యవస్థ ఆవిర్భావానికి కారణాలు ఏంటంటే ఆర్యన్ల యొక్క ఉన్నత జాతి అనే నమ్మకము, భారత భౌగోళిక వివిక్తత, మన అనే మానవతీత శక్తులపై గల నమ్మకము, బ్రాహ్మణులు నెలకొల్పిన ఆచార వ్యవహారాలు, ఆర్థికపరమైన దోపిడీ మొదలైనవి అనమాట. సో దీని గురించి అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సిద్ధాంతము ఎవరైతే ప్రతిపాదించారో అలాగే ప్రాముఖ్యత ఏంటి, సో దాని గురించి అని చూడండి. ఓకేనా, సో చూడండి. ఓకే, సో ఇది మనకి ఈ సిద్ధాంతాల గురించి మనకి కొంత టాపిక్. సో ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, కుల వ్యవస్థ దృక్కోణాలు అని చెప్పేసి. కుల వ్యవస్థను 3 దృక్పథాల దృష్ట్యా అధ్యయనం చేశారు. ఇండోలాజికల్ దృక్పథము అంటే కులాన్ని పౌరాణిక సాహిత్య దృష్టితో చూసేది. సోషియో ఆంథ్రపోలాజికల్ దృక్పథం సంస్కృతి దృష్టితో చూసేది. సోషియోలాజికల్ దృక్పథము స్థరీకరణ దృష్టితో చూసేది. సోషియో ఆంథ్రపాలజిస్టులు అంటే ఎవరెవరు? హటన్, రిస్లే, హోబెల్, క్రోబర్. వీరు సాంస్కృతిక దృక్పథాన్ని 4 దిశలుగా వ్యాప్తి చేశారు. 1 వ్యవస్థానపరమైన, నిర్మితీయ, సంస్థాగతమైన, సంబంధిత దృక్పథాల కింద. హటన్ ప్రతిపాదించిన వ్యవస్థాపనపరమైన నిర్మితీయ దృక్పథాల ప్రకారం కులం భారతదేశానికే పరిమితమైన విశిష్ట సంస్థ. క్రోబర్, రిస్లే యొక్క సంస్థాగతమైన ఉపగమనం ప్రకారం కుల వ్యవస్థ కేవలం భారతదేశానికే పరిమితం కాదు. ఓకే, సో ఇక్కడ జిఎస్ ఘరియే దృక్కోణం అనమాట. జిఎస్ ఘరియే చూడండి ఎలా ఉన్నారు. ఇతని ప్రకారము బంధుత్వము, కుల వ్యవస్థలు భారత సమాజంలో సమాంతరాలు. భారత సమాజానికి కులము, బంధుత్వము ఒక సమగ్రమైన చట్టం లాంటివి. ఓకే, ఘరియే 1952లో ఇండియన్ సోషలాజికల్ సొసైటీని స్థాపించాడు. సోషలాజికల్ బులెటిన్ అనే జర్నల్కు ఇతనే తొలి సంపాదకుడు. సో ఇతను రాసింది ఏ గ్రంథాలు రాశానంటే క్యాస్ట్ అండ్ రేస్ ఇన్ ఇండియా, క్యాస్ట్, క్లాస్ అండ్ ఆక్యుపేషన్, The Aborigines so-called and their future, social tensions in India. ఓకే, నెక్స్ట్ ఆండ్రీ బీటెల్లే దృక్కోణము. ఇతను రాసిన గ్రంథము క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్ చేంజింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ స్ట్రాటిఫికేషన్ ఇన్ తంజావూర్ విలేజ్, క్యాస్ట్ ఓల్డ్ అండ్ న్యూ. సో అలాగనమాట. ఇతని ప్రకారం ప్రాచీన కాలంలో కుల వ్యవస్థ వలన విద్యా వ్యవస్థ బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉండగా ప్రస్తుతము అది అందరికీ అందుబాటులోనికి వచ్చింది. నెక్స్ట్ ఎంఎన్ శ్రీనివాసన్ దృక్కోణము. ఇతను కుల వ్యవస్థపై అధ్యయనం చేసి సామాజిక మార్పు, సోషల్ చేంజ్ అనే నూతన ఒరవడిని తీసుకొచ్చాడు. ఈ మార్పుకు గల ప్రధాన కారణము సంస్కృతీకరణ, పాశ్చాతీకరణ. సో గాంధీ దృక్కోణము. కుల వ్యవస్థ వలన శ్రమ విభజన, డివిజన్ ఆఫ్ లేబర్,
జరిగి వివిధ కులాల లక్షణాలు సామర్థ్యాలు తెలుస్తాయి. ఇతను కుల వ్యవస్థను సమర్థించాడు కానీ అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు. అన్టచబిలిటీ, అస్పృశ్యత అనేది హిందువులు దేవునికి మానవునికి చేసే పాపము అని అన్నాడు. 1920లో నిర్మాణాత్మక కార్యక్రమంలో అస్పృశ్యత తొలగింపు అనే అంశాన్ని చేర్చాడు. ఇతను హరిజన్ సేవక్ సంఘ అనే సంస్థను ఏర్పాటు చేసి 21 రోజుల పాటు ఉపవాసం ఉండి అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశము చేయించాడు. నెక్స్ట్ అంబేద్కర్ దృక్కోణం. ఇతని ప్రకారం భారత సమాజాన్ని దిగజారుస్తున్న కుల వ్యవస్థను నశింపచేయాలి. ఇతని ప్రకారము హిందూ సామాజిక అంతస్తు వర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉన్నది కానీ వ్యక్తుల మీద కాదు. అనగా హిందూ సామాజిక క్రమానికి ప్రమాణము వర్ణము. సో నోట్ అని ఇచ్చారు. వాస్తవానికి హిందూ సమాజ నిర్మాణ ప్రమాణం కుటుంబము. ఇతను కుల వ్యవస్థను అస్పృశ్యతను తీవ్రంగా వ్యతిరేకించాడు. సో ఇది మనకి కులం గురించి అయితే కొంత టాపిక్. సో నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేసరికి కులం తాలూకా లక్షణాలు, పాత్ర అండ్ రిమైనింగ్ టాపిక్ మనం చెప్పుకుందాం. ఓకే, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.